రీడ్ లైన్, రైట్ లైన్ ఫంక్షన్స్ చెప్పాను కదా. అలాగే ఒక లిస్ట్లో వాల్యూస్ తీసుకుని ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఫైల్లో స్టోర్ చేసాం. ఓకే. రీడ్, రీడ్ ఎన్, అలాగే రీడ్ లైన్స్. నెక్స్ట్ చూడండి, విత్ అనే ఫంక్షన్ చూడండి. అదే విత్ అనే స్టేట్మెంట్ అంటాం. యాక్చువల్గా ఫంక్షన్ కాదు అది, విత్ అనేది స్టేట్మెంట్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ విత్ అనేది పాస్కల్లో ఉంది. ఓపెన్ ఫైల్ నేమ్ ఏదో r.txt. ఇది షేర్ అవుతుంది కదా విండో. ఎస్ సార్. ఓకే ఓకే. ఇప్పుడు విత్ ఓపెన్ ఫైల్ నేమ్ ఏం చెప్పాను, r.txt. ఇది మోడ్, రైట్ మోడ్, అపెండ్ మోడ్, రీడ్ మోడ్ అని ఉంటాయి. సపోజ్ ఓ ఫైల్ రైట్ మోడ్ లో ఓపెన్ చేస్తే డబ్ల్యూ అంటే వీ కెన్ పర్ఫామ్ ఓన్లీ రైట్ ఆపరేషన్. ఆర్ అంటే ఏ ఆపరేషన్ చేయగలరు, ఓన్లీ రీడ్ ఆపరేషన్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, రైట్ సారీ విత్ ఓపెన్ ఫైల్ నేమ్ ఏంటి, r.txt. ఏ మోడ్ లో ఓపెన్ చేశాను, డబ్ల్యూ అంటే రైట్ ఆపరేషన్ మాత్రమే చెయ్యొచ్చు. ఆర్ అన్నారనుకోండి ఏ ఆపరేషన్ చేయొచ్చు, రీడ్ ఆపరేషన్. ఏ అంటే అపెండ్, ఏ అంటే అర్థం ఏంటి, అపెండ్. సపోజ్ ఫైల్లో ఒక 10 నేమ్స్ ఉన్నాయి, రైట్ మోడ్లో ఓపెన్ చేసి 5 మోర్ ఇచ్చాను, 15 ఉండవు, ప్రీవియస్ 10 రికార్డ్స్ పోతాయి. వెరస్ అపెండ్ అన్నప్పుడు ప్రీవియస్గా ఉన్న 10 రికార్డ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈ 5 మోర్ రికార్డ్స్ యాడ్ అవుతాయి. ఇది ఏ మోడ్, ఇది అపెండ్ మోడ్. ఏ మోడ్, అపెండ్ మోడ్. ఇప్పుడు రైట్ అని చెప్తే ప్రీవియస్గా సపోజ్ ఈ ఫైల్ ఉన్నా అందులో కంటెంట్ ఏమవుతుంది, పోతుంది. ఎఫ్ డాట్ రైట్, సపోజ్ అనుక్, ఎఫ్ డాట్ రైట్ తేజ. ఇప్పుడు ఎఫ్ డాట్ రైట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇండెంటేషన్ ఎక్కడ ఉంది, ఏదో సపోజ్ ఎస్తర్, ఎఫ్ డాట్ రైట్ ఏదో శ్రావ్య అని రాశాను అనుకోండి. ఎ- ఎన్ని లైన్స్ ఇందులో స్టోర్ అయినాయి, ఇందులో ఎన్ని లైన్స్ స్టోర్ అయినాయి, బ్యాక్ స్లాష్ అని ఇచ్చాను. అనుక్, ఎస్తర్, శ్రావ్య, ఎన్ని ఫోర్ లైన్స్ ఇందులో, ఫోర్ 4 లైన్స్ ఇందులో స్టోర్ అయినాయి. రైట్. ఇప్పుడు నేను ఫైల్ని క్లో ఫైల్ని క్లోజ్ చేసేసాను అనుకోండి. ఇప్పుడు మీకు ఏమవుతుంది, మీరు ఎఫ్ డాట్ ఎఫ్ డాట్ క్లోజ్ ఏమవుతుంది, ఫైల్ క్లోజ్ అవుతుంది. మీరు రన్ చేశారనుకోండి, సేవ్ చేయండి, సేవ్ యాజ్ అనూక్, యా 4 అనూక్, యా రైట్, ఆర్ఏ 12 రన్ చేద్దాం. మీకు ఇక్కడ అవుట్పుట్ ఏం కనపడదు, ఓకే, బికాస్ నేనేమి అవుట్పుట్ ప్రింట్ చేయలేదు. అవుట్పుట్ అంతా కూడా అంటే ఫైల్ ఇక్కడ యూ డోంట్ గెట్ ఎనీ అవుట్పుట్. ఓకే. ఇప్పుడు మీరు ఇచ్చిన టెక్స్ట్ ఏ ఫైల్లో స్టోర్ అవుతుంది, మీరు ఇక్కడ నేను ఎన్ని నేమ్స్ ఇచ్చాను, 4 నేమ్స్ ఇచ్చాను. ఈ 4 నేమ్స్ ఎందులో స్టోర్ అవుతాయి, r.txt అనే ఫైల్లో స్టోర్ అవుతాయి. ఓపెన్, ఏం చేద్దాం, ఇది పైథాన్ ఫైల్ కాదు, ఆల్ ఫైల్స్ పెట్టండి. ఏం చెప్తారు, టీఎక్స్టీ. యాక్చువల్గా ఫైల్ ఎలా ఓపెన్ చేయకూడదండి. ఇగో ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇచ్చిన కంటెంట్ ఎన్ని నేమ్స్ ఇచ్చారు, అన్ని నేమ్స్ ఈ ఫైల్లో స్టోర్ అవుతాయి. ఇది అర్థమైందా, ఫాలో అయ్యారా, వాయిస్ వాయిస్ వినపడుతుందా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే మళ్ళీ ఒకసారి వినిపిస్తుంది చెప్పండి సార్. సార్. ఓకే మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చేశాను చెప్పండి, ఏం చెప్పాను ఇక్కడ, విత్ ఫైల్ నేమ్ ఏంటి, టేస్ట్. రైట్. ఇది ఏమిటిది, మోడ్. నేను క్రియేట్ చేస్తుంటే కనుక ఏ మోడ్ చెప్పాలి, రైట్ కానీ ఎపెండ్ కానీ చెప్పాలి. ఎప్పుడు రైట్ చెప్పాలి, ఎప్పుడు ఎపెండ్ చెప్పాలి. సపోజ్ అంటే ప్రీవియస్ కంటెంట్ అసలు ఉండకూడదు, ఏ కంటెంట్ అయితే యాడ్ చేశారో అవే ఉండాలి అని అనుకోండి. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి, రైట్ మోడ్. సపోజ్ ఫైల్ ఆల్రెడీ ఉంది, నేను నేను ఇచ్చేటువంటి కంటెంట్ ఫైల్లో చివర యాడ్ అవ్వాలి అని అనుకోండి. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి, అప్ అండ్ మోడ్ సార్. అపెండ్ మోడ్. ఇప్పుడు నేను ఏ మోడ్లో ఓపెన్ చేశాను, రైట్ మోడ్ సార్. రైట్ మోడ్. రైట్ మోడ్. ఇప్పుడు ఇది విత్ ఫైల్ ఆబ్జెక్ట్, దీన్ని ఫైల్ ఆబ్జెక్ట్ అంటాం. ఫైల్ ఆబ్జెక్ట్ ఏంటి, ఫంక్షన్ ఎఫ్ సార్. ఎఫ్. ఇప్పుడు నేను యాక్చువల్గా r.txt అని చెప్పకూడదు, ఏం చెప్పాలి, ఎఫ్ అని చెప్పి రైట్ ఏం చెప్పాను,
Anok. అనోక్ అని చెప్పి బ్యాక్ స్లాష్ అని ఇచ్చాను. ఈ లైన్ ఏ ఫైల్లో స్టోర్ అవుద్ది? r.txt. రైట్. నెక్స్ట్ ఏం చెప్పాను? Page. ఈ కంటెంట్ కూడా, ఈ లైన్ కూడా ఎందులో యాడ్ అవుద్ది? R.txt. తర్వాత ఎస్తర్ ఏ ఫైల్లో స్టోర్ అవుద్ది? R.txt. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఏ నేమ్ అయితే ఆబ్జెక్ట్, ఇక్కడ శ్రావ్య ఏ ఫైల్లో స్టోర్ అవుద్ది? R.txt. లో స్టోర్ అవుద్ది. అర్థమైందా? ఇప్పుడు Yes, sir. నేను ఈ 4 లైన్స్ ఏ ఫైల్లో ఉంటాయని చెప్పాను? R.txt. ఇది పైథాన్ ఫైల్ కాదు. ఏ ఫైల్? All files. ఆల్ ఫైల్స్ చెప్పలేదా? టెక్స్ట్ చెప్పచ్చు. ఆర్ డాట్ ఏంటిది? టీఎక్స్టీ. ఓకే, ఇప్పుడు వచ్చిందా లేదా? ఓకే, షేర్ చేద్దాం. ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 lines, sir. 4 లైన్స్. ఫాలో అయ్యారా? Yes, sir. ఇప్పుడు సీక్ టెల్ అని 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏ ఫంక్షన్స్? Sacred tell. టెల్. ఇప్పుడు నేను నా ఫైల్ ఏంటి? R.txt. రైట్. ఆర్ డాట్, ఒక్క నిమిషం, ఏమైంది ఇది? ఆర్ఏ డాట్ టెక్స్ట్ ఉందా? ఇప్పుడు ఫైల్లో న్యూ ఫైల్ చూడండి. ఓపెన్ ఏముంది? ఫైల్ నేమ్ ఏంటది? పైథాన్ ఫైల్ కాదు. ఏ ఫైలు? All files. ఆర్ డాట్ టీఎక్స్ట్. ఏం చేసాం? ఇదిగో. ఇది అర్థమైందా? ఇది ఏ పొజిషన్లో ఉంది? ఫస్ట్ పొజిషన్ ఏంటి? Anok. మీరు ఫైల్ ఓపెన్ చేయగానే ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది? 0th లొకేషన్ పాయింట్ చేస్తుంది. ఏ పాయింట్ చేస్తుంది? 0th లొకేషన్. ఇది గుర్తుంది కదా? ఇప్పుడు నేను ఆల్రెడీ ఫైల్ ఉంది. ఏమిటా ఫైల్? ఆల్రెడీ ఫైల్ ఉంది. ఏమిటా ఫైల్? r.txt. రైట్. ఓపెన్ చేయండి. ఎలా? ఓపెన్. ఫైల్ నేమ్ ఏంటి? ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రీడ్ మోడ్లో ఓపెన్ చేశాను. ఏ మోడ్లో ఓపెన్ చేశాను? read. మీకు సిలో ఉంటాయి. ఎఫ్ టెల్ ఎలా ఉంటుందో ఇక్కడ టెల్ అని అంటాడు. ప్రింట్ ఎఫ్ డాట్ టెల్ అన్నాం అనుకోండి, కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? 0. ఏ పొజిషన్? 0. ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ అన్నాం అనుకోండి, ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ అవుతాయి? 2 characters, sir. అంతే కదా, 2 క్యారెక్టర్స్. ఎఫ్ డాట్ టెల్ అంటే ఏ పొజిషన్ వస్తుంది? 2 క్యారెక్టర్ల తర్వాతది. అవునా? మళ్ళీ తర్వాత ఏదో 5 క్యారెక్టర్స్ రీడ్ చేయాలనుకోండి, ఎలా చెప్తాను? ఎఫ్ డాట్ రీడ్. ఫస్ట్ ఏముంది? నేమ్ అనూక్. ఏమిచ్చా? అనూక్. అనూక్ Anuk sir. HANOCK 6 ఉందా? ఏమన్నా? 6. ఓకే. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ ఏం చేసాం? ఫస్ట్ 6. తర్వాత ఎఫ్ డాట్ ఎల్, ఎఫ్ డాట్ రీడ్ ఏదో 5 చెప్పాను. ఏం చెప్పాను? 5. ప్రింట్ ఎఫ్ డాట్ టెల్. ఇప్పుడు సేవ్ చేయండి ప్రోగ్రామ్. ఏం చేద్దాం? సేవ్. ఓ, ఫస్ట్ తేజ ఇచ్చామా అనుక్ ఇచ్చామా? Anok, sir. అనుక. ఫస్ట్ ఏ పొజిషన్ వచ్చింది? 0. తర్వాత ఏం చెప్పాం? 6 క్యారెక్టర్స్ రీడ్ చేసాం. ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంది? 6. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసాం? 5. అవునా? ఇప్పుడు అనూక్స్ తర్వాత నేను ఒక క్యారెక్టర్ ఇచ్చాను. ఏమిటది? అనూక్ తర్వాత టెక్స్ట్ ఇచ్చినప్పుడు నేను ఒక క్యారెక్టర్ ఎంటర్ చేశాను. ఏమిటది? read. r. రీడ్ కాదు. ఏమిటది? ఎవరు? బ్యాక్ స్లాష్ ఎన్. గుడ్. ఏది? ఏ క్యారెక్టర్ ఇచ్చాం? బ్యాక్ స్లాష్ ఎన్. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఏ క్యారెక్టర్? న్యూ లైన్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్? న్యూ లైన్. ఇప్పుడు నేను తర్వాత 6 తర్వాత 5 క్యారెక్టర్స్ రీడ్ చేశాను. ఏమిటా 5th క్యారెక్టర్? బ్యాక్ స్లాష్ ఎన్. అంటే ఎంటర్ కేయా కాదా? బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఎంటర్ కి. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కి వచ్చిందో, ఒక న్యూ లైన్ వచ్చిందా లేదా ఇక్కడ 6 తర్వాత? Yes, sir. తర్వాత ఏమొచ్చినాయి? నెక్స్ట్ 4 క్యారెక్టర్స్ ఏంటి? Teja. తేజ. ఫాలో అవుతున్నారా? 6 + 5 11. తర్వాత పొజిషన్ ఏ పొజిషన్?
11 క్యారెక్టర్లు రీడ్ చేశారండి. 6, 5, 11 ఏ పొజిషన్ లో ఉంటుంది టెల్ అన్నప్పుడు? 12 సార్. 12. అర్థమైందా? ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? మార్చాను ఒక్కటే. ఏంటి చెప్పండి అది? 7 ఏంటి? తర్వాత ఎఫ్ డాట్ ఎల్, తర్వాత ఎఫ్ డాట్ రీడ్, ఎఫ్ డాట్ ఎల్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? ఏమొస్తుంది? ఆంజనేయులు, తేజ, 11, 13. ఆ? అను ఎంత? ఎంత వస్తుంది ఫస్ట్? 7. అలా కాదు, ఇక్కడ సి ఎఫ్ డాట్ ఎల్ అంటే ఫస్ట్ ఎంత వస్తుంది మనకి? 0 సార్. 0 0. సార్. ఇప్పుడు తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసాం? 7 7. మన ఫైల్లో ఫస్ట్ ఏముంది? HANOCK ఫాలోడ్ బై అను అనూక్ ఉంది. బ్యాక్ స్లాష్ అని ఉందా లేదా? సార్. ఎస్ సార్. సో అది కూడా రీడ్ అవుద్ది. అంటే అనూక్ అని ప్రింట్ అయ్యి కర్సర్ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇప్పుడు ఎఫ్ డాట్ ఎల్ అన్నాం అనుకో, ఎంత వస్తుంది? 13. ఎందుకు వస్తుంది 10? ఇక్కడ 7 రీడ్ చేసిన తర్వాత ఇంకా ఈ 7. 5 రీడ్ చేయలేదు. 8 వస్తుంది సార్. 8 తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసాం? 5 క్యారెక్టర్స్. 5. 5. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం, రన్ చేద్దాం. లెట్ us see the output. ఫస్ట్ ఏమొచ్చింది? 0 సార్. తర్వాత అను 10. అనూక్ తర్వాత నెంబర్ ఎంత వచ్చింది మనకి? 8. 8. తర్వాత 8. తేజ. 5 క్యారెక్టర్స్ రీడ్ చేశాను. తేజాలో 4 బ్యాక్ స్లాష్ అని ఒకటి 5, అవునా? ఈ బ్యాక్ స్లాష్ అని ఒకటి, తర్వాత 8ని 5, 13 ఏ పొజిషన్ లో వస్తుంది మనకి? 14. 14. ఇది ఫాలో అయ్యారా? ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఓకే. ఇది ఏ ఫంక్షన్? టెల్ అనేది ఫైల్ పాయింటర్, ఐ మీన్ ఫైల్ ఆబ్జెక్ట్ లో పొజిషన్ ఏంటన్నది డిటర్మిన్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు సార్ అప్పుడు 0 పొజిషన్ కూడా కౌంట్ విత్ 14 అనా? అర్థం కాలేదు. 7, 5, 12, 1, 13 జీరో నుంచి కదా కౌంట్ మనకి. అందుకే 0 కౌంట్ తోటి 14 అవుతుందా? జీరో నుంచి ఎన్ని? 13 రీడ్ చేసేసాం. ఓకే. ఓకే. 7, 5, 12, 1, 13. ఉమ్, ఓకే. అప్పుడు పొజిషన్ అంటే ఎంత వేసుకోవాలి? 14 అన్నట్ట. అది లెక్క. ఓకే. మనకి స్టార్టింగ్ పొజిషన్ జనరల్ గా 1 కాదు. ఎక్కడి నుంచి తీసుకోవాలి? 0 నుంచి అందుకే 0 అదే కూడా లెక్క. పొజిషన్ అన్నట్టు అని జీరో. అడుగుతా. ఎస్, యూ షుడ్ కౌంట్ 0. యూ షుడ్ కౌంట్ 0. ఓకే, అర్థమైందా? సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఒకటి ఉంది. మనం ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేసేసాం. ఏ మోడ్లో ఉంది? రీడ్ మోడ్. 0th పొజిషన్లో ఉంటుంది ఫైల్ పాయింటర్, అంతే కదా? ఎస్ సార్. సీక్ నేను అనూకు బ్యాక్ స్లాష్ అన్నా అంటే ఎంత? అనూకులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? HANOCK తర్వాత బ్యాక్ స్లాష్ అన్న ఒకటి, ఎంత? ఇప్పుడు మనకి 7, అంతే కదండి? అవును సార్. ఇప్పుడు మనకి మొత్తం ఫైల్లో మనకి పొజిషన్స్ అవి తెలియకపోతే మొత్తం రీడ్ అవ్వాలంటే ఏం చేస్తాము? ఎఫ్ డాట్ రీడ్ అంటే మొత్తం డేటా ఈజ్వల్ ఎఫ్ డాట్ రీడ్ అంటే మొత్తం డేటా ఇందులోకి మొత్తం వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు దాంతో ఇష్యూ ఏంటంటే మనకి మనం అంత లార్జ్ ఫైల్ అనుకోండి, అప్పుడు ఎలా డిఫికల్ట్ కదా, అవును. అది ఇష్యూ అవుతుంది. అప్పుడు కొంత కొంత రీడ్ చేస్తూ ఉంటాం, చంక్ ఆఫ్ బైట్స్. ఓకే, సెట్ ఓకే. ఆఫ్ బైట్స్ రీడ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఓకే సార్. ఇప్పుడు అనూక్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి నాకు? HANOCK 6 బ్యాక్ స్లాష్ అని ఒకటి, ఎంత? 7. HANOCK 6, 7.
ఏమొచ్చింది చెప్పండి నాకు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్పుట్ ఏమొచ్చింది? ఫస్ట్ అవుట్ ఇయర్ ని తీసుకుని 8th పొజిషన్ లో ఉన్నది ప్రింట్ అయింది తేజ అని. అలా కాదు, ఇక్కడ తేజ వచ్చింది కదా, తర్వాత ఉమ్. తర్వాత F10 40. మా తేజ వెయిట్ 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 క్యారెక్టర్స్ వెయిట్ వెయిట్ తేజ ప్రింట్ అయ్యాక ఇంకో క్యారెక్టర్ ప్రింట్ అయింది, ఏమిటది? బ్యాక్ స్లాష్. బ్యాక్ రైట్, స్లాష్. న్యూ లైన్. ఓకే, తర్వాత ఏమొచ్చింది మనకి? 14. 14. అంటే వీ కెన్ ప్లేస్ ద ఫైల్ పాయింటర్ అట్ ఎ స్పెసిఫైడ్ లొకేషన్ ఇన్ ఏ ఫైల్. అర్థమైందా? ఫైల్ పాయింటర్ మీరు ఏం చేయొచ్చు, ఓ స్పెసిఫైడ్ లొకేషన్లో ప్లేస్ చేయొచ్చు. నేను సపోజ్ ఇందులో ఫస్ట్ రో స్కిప్ చేద్దామని అనుకున్నాను. ఏ రో స్కిప్ చేద్దాం అనుకున్నాను? ఫస్ట్ రో. ఫస్ట్ రోలో నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? హనూక్ 6 క్యారెక్టర్స్, బ్యాక్ స్లాష్ అని ఒకటి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 7. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రోగ్రాంలోకి వెళ్ళండి ఒకసారి. ఇది చెప్పండి, ఇది ఏమైంది? ఫస్ట్ ఏం చేసాం? ఫస్ట్ ఏం చేసాం? ఫ- F ఏమిటి? equal to ఆ, open. దీని అర్థం ఏమిటి? r.txt అనే ఫైల్ ని ఏ మోడ్ లో ఓపెన్ చేసాం? రీడ్ మోడ్ లో ఓపెన్ Read. చేసాం. Read అది ఏది mode. పాయింట్ చేస్తుంది? ఎఫ్ అనేది వేరియబుల్ కాదు, ఏమనాలి? File. Read నో 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 నో, ఆబ్జెక్ట్. ఏమిటండి అది? ఆబ్జెక్ట్. Object. ఇదే ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఎఫ్. ఓకే, ఇప్పుడు నేను ఎఫ్ డాట్ సీక్ 8 అన్నాను అనుకోండి, ఫైల్ పాయింటర్ ఏ పొజిషన్లో ఉంటుంది? ఏంటిది సార్? స్టెప్ టు స్టెప్ ఆన్సర్ కింద టైప్ చేస్తారా? అనూక్ ఏమిటి చెప్పు, అనూక్. ఆహా, ఓకే, ఇక్కడ ఆన్సర్ కింద టైప్ చేయనా? ఓకే ఓకే. ఈ ఏంటిది? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి? r.txt. ఏ మోడ్లో ఓపెన్ చేశాను? రీడ్ మోడ్లో Read ఓపెన్ mode. చేశాను. ఇప్పుడు ఎఫ్సీకి 8 అన్నాను, ఏ పొజిషన్కి వెళ్ళింది నాకు? మన r.txt అనే ఫైల్లో ఫస్ట్ మనకి HONOCK బ్యాక్ స్లాష్ అని ఉంది. ఓకే, ఈ బ్యాక్ స్లాష్ అన్న కలిపి ఒక క్యారెక్టర్. తర్వాత సెకండ్ లైన్లో కంటెంట్ ఏముంది? తేజ బ్యాక్ స్లాష్ అని. తర్వాత ఏమి ఇచ్చానో గుర్తులేదు. తర్వాత ఏమి ఇచ్చాను? ఎస్తర్ అనుకుంటాను. ఎస్తర్ బ్యాక్ స్లాష్ అని. తర్వాత ఇంకోటి ఏమైనా ఇచ్చానా? Shavya. 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 ఇచ్చారు సార్, ఎస్ఆర్ దాంట్లో ఈ ఓహో. బదులు ఏ ఇచ్చారు. ఓకే, తర్వాత SRAVY. లేదు సార్, ఓ సారీ, సార్ ఏ ఇవ్వలేదు, SRVYA ఇచ్చారు. ఓకే, ఇలా ఉంది టెక్స్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను? ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశాను చెప్పండి. ఇది ఎఫ్సీకి 8 అన్నాను. అనూక్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఫస్ట్ లైన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. రైట్, ఇప్పుడు నేను 8 అంటే ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది? టీని పాయింట్ చేస్తుంది, ఇజంట్ ఇట్? నేను ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేశాను? 5. అంటే తేజలో ఉన్న క్యారెక్టర్స్ 4, బ్యాక్ స్లాష్ అన్న ఒకటి. ఎన్ని క్యారెక్టర్స్? 5. 5. ఇప్పుడు అంతే కదండి? 8 కదా సార్ అది డిఫైన్ చేసింది. అర్థం కాలేదు. ఇప్పుడు F.seek లో 8 ఇచ్చారు కదా సార్. ఆ. అంటే అప్పుడు హ్యానోక్ వచ్చి ఓన్లీ 7 క్యారెక్టర్సే కదా. మరి బ్యాక్ స్లాష్ అన్న N కూడా తీసుకుంటారు సార్. ఎన్ కానీ ట్యాబ్ కానీ ఏ Okay, క్యారెక్టర్ ఇచ్చినా వస్తుంది. వాటిని వైట్ స్పేస్ అంటారు, వాటిని వైట్ స్పేస్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే, ఓకే సార్. అది న్యూ లైన్ క్యారెక్టర్. ఈ బ్యాక్ స్లాష్ అని ఏంటి? ఇది కూడా కౌంట్. మీరు ఒకటి లెక్క వేసుకోండి, బ్యాక్ స్లాష్ ఒక క్యారెక్టర్, ఎన్ ఒక క్యారెక్టర్ కాదు, బ్యాక్ స్లాష్ అన్న ఒక క్యారెక్టర్. అర్థమైందా? బ్యాక్ స్లాష్ టీ చెప్పారనుకోండి, ఒక క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసాం? 7 క్యారెక్టర్స్ రీడ్ చేసాం. అంటే పాయింటర్ ఎక్కడ పాయింట్ చేస్తుంది? టీని. ఎక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేశారు? 5. తేజలో 4, బ్యాక్ స్లాష్ అని ఒకటి 5. ఇప్పుడు ఈ 5 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. అంటే తేజ ప్రింట్ అయ్యి కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇప్పుడు F.tel అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఏం ప్రింట్ అవుతుంది? అది తేజ బ్యాక్ స్లాష్ ఎన్ తో కలిపి 6 ఉంది కదా సార్. ఓయ్ బ్యాక్ స్లాష్ అని ఒకటే క్యారెక్టర్ లెక్క. ఓకే ఓకే సార్. అలాగే బ్యాక్ స్లాష్ అని ఇక్కడ కూడా ఒక క్యారెక్టరే లెక్క. ఓకే ఓకే, ఓకే. ఇక్కడ ఇది 7, అనూక్లో 3 3 6 1 7 క్యారెక్టర్లు ఉన్నాయి. ఓకే, 7 సార్. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4 1 5. 5. అంటే
7ను 5 ఎంత 13 సార్. ఆ, అంతేనా సారీ ఇక్కడ 8 కదా అదే సార్. 8 5 ఎంత 13 సార్ అంటే మీకు సార్ వెయిట్ ఇప్పుడు ఒకసారి మీరు 7 క్యారెక్టర్స్ రీడ్ చేశారండి ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంటది 7 దగ్గర ఉంటుందా 8 దగ్గర ఉంటుందా 8 దగ్గర ఉంటుంది. రైట్ ఇది ఎక్కడి నుంచి కౌంట్ మనకి 8 8 వాహా స్టార్టింగ్ పొజిషన్ ఎంత 0 అది 0 to 7 రీడ్ అయినాయి అవునా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది మనకి 8 దగ్గర ఉంటుంది 8 అవునా ఇక్కడి నుంచి మళ్ళీ ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేశాను 5 అర్థమైందా 8 + 5 13 13 పొజిషన్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ 14 14. సార్ ఆ, అంటే ఇక్కడ మీరు చెప్పు స్టార్టింగ్ 8 అని చెప్పారు కదా, సో హానుక్తో 7 అవుతుంది, తేజతో 8 అయిపోతుంది. సో ఆ, 8 తర్వాత నుండి కాదా, ఎయిట్ సార్ ఎయిట్ ఇప్పుడు తోనే స్టార్ట్ హానుకి అవుతుంది. తేజకు మధ్యలో కాదు ఒక స్పేస్ వస్తుంది వెయిట్ సార్. వెయిట్ అలా కాదు అనుక్ ఇది ఏ పొజిషన్ సార్ హెచ్ హానోక్కి తేజకి 0 మధ్యలో ఒక సార్, లైన్ 0 వస్తుందా? పొజిషన్. రైట్ మళ్ళీ చెప్పండి ఏంటి గణేష్ తేజ ఎవరు చెప్పారు హానోక్కి హానోక్కి తేజకి మధ్యలో ఒక లైన్ ఫామ్ అవుతుంది సార్. అంటే 8th ప్రింట్ అవుతున్నప్పుడా అవును సార్. అవుట్పుట్ అవును సార్. ఎస్ అవుట్. ఎస్ అవుట్పుట్ ఈజ్ రైట్ ఎందుకంటే మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే సార్. స్టార్టింగ్ పొజిషన్ ఏది 1 కాదు 0 సార్. 0 ఇక్కడి నుంచి నేను ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేశాను 8 8 అంటే ఎక్కడి నుంచి రీడ్ అవుతాయి 0 to 7. 7 8 అయినాయా లేదా ఎస్ సార్. ఇప్పుడు మన పొజిషన్ ఏది 8 ఇదే సార్. 8 ఎక్కడి నుంచి ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసాం 5 8 + 5 13 13 దాకా 13. వచ్చింది ఏ పొజిషన్ లో ఉంటుంది 14. అది సార్ 0 నుండి స్టార్ట్ చేస్తే హెచ్ 0 కదా సార్. కౌంట్ లెక్క వేసుకోండి హెచ్ 0తో స్టార్ట్ అవుతుంది. ఆ పొజిషన్ 0 ఓకే ఇక్కడ రీడ్ అయ్యి 8 క్యారెక్టర్సే 8th ఓకే. పొజిషన్ లో పెట్టాను అంటే ఎన్ని క్యారెక్టర్స్ స్కిప్ అవుతాయి 8 క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ 8 క్యారెక్టర్స్ స్కిప్. 0 to 0 7 to స్కిప్ 7. అయిపోతాయి అవును సార్. ఏ పొజిషన్ దగ్గర పైన ఉంటుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఏ పొజిషన్ 8 చెప్పామా ఫైల్ పాయింటర్ ఆ పొజిషన్ లో ఉంటది ఓకే ఇది ఓకేనా ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో 7 ఉన్నాయి సార్ పైన 7 మొత్తం. అంటే ఏ పొజిషన్ లో ఉంది మన పాయింటర్ 8th పొజిషన్. 8 ఇక్కడ నేను 5 రీడ్ చేశాను అంటే ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయి 1 2 3 4 \n ఒకటి ఎన్ని అయినాయి 5 5 8 + 5 13 13 క్యారెక్టర్ ఏ పొజిషన్ లో ఉంటుంది మళ్ళీ సారీ ఫైల్ పాయింటర్ ఏ పొజిషన్ లో ఉంటుంది 14. 14 ఓకే ఇది రేట్ చేస్తున్నాను ఇప్పుడు రన్ చేసి చూద్దాం అర్థమైందా ఎక్కువ ఆలోచించక్కలేదు 0th పొజిషన్ లెక్క వేసుకోండి ఓకే ఇప్పుడు చెప్పండి నాకు ఏమొచ్చింది తేజ మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ క్యారెక్టర్ ఏంటి బ్యాక్ / రైట్ తర్వాత ఏ పొజిషన్ ప్రింట్ చేశాను 14 14 ఓకే ఇది అర్థమైందా ఎస్ సార్. సీక్లో మీరు ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయొచ్చు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయొచ్చు ఎలా కావాలంటే అలా మూవ్ చేయొచ్చు ఓకే అదొక్కసారి నేను రెఫర్ చేసి చెప్తాను ఇంకోటి చూడండి ఇది అర్థమైందా ముందరకు వెళ్ళొచ్చా ఎస్ సార్. ఓకే మిగతా వాళ్ళు ఆంజనేయులు వేస్తారు ఓకే సార్. హనుక్ ఓకే ఇది ఒకటి స్టాండర్డ్ క్వశ్చన్ అండి మీకు సిలో గెట్ క్యార్ పుట్ క్యార్ తోటి చేస్తాం ఇక్కడ డైరెక్ట్గా చేస్తాం నెంబర్ ఆఫ్ లైన్స్ వర్డ్స్ అండ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ టెక్స్ట్ ఫైల్
ఇక్కడ ఏం చేశాను చెప్పండి. ఇక్కడ ఫస్ట్ 2 మాడ్యూల్స్ తీసుకున్నాను. ఏమిటా మాడ్యూల్స్? ఓఎస్ ఒకటి, సిస్ ఒకటి. ఏంటిది? ఓఎస్ ఒకటి, రెండోది ఏంటి? సిస్ మాడ్యూల్ ఒకటి. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, సిస్ అంటే సిస్టమ్ మాడ్యూల్. ఫస్ట్ ఫైల్ నేమ్ తీసుకున్నాను. అది ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేశాను. ఎలా? ఇప్పుడు ఓఎస్ డాట్ పాత్ డాట్ ఈజ్ ఫైల్ ఆఫ్ ఎఫ్ నేమ్. ఫైల్ నేమ్ ఉంటే ఆ ఫైల్ని ఏం చేసాం? ఓపెన్ చేశాను. ఏ మోడ్లో ఓపెన్ చేసాం? రీడ్ మోడ్. రీడ్ సపోజ్ ఫైల్ లేదు, ఏమని చెప్పాం? ఫైల్ ఫైల్ నాట్ నాట్ ఫౌండ్. ఫౌండ్. ఇక నా ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వకూడదు. ఓకే, బయటకు వచ్చేయాలంటే సిస్ డాట్ ఎగ్జిట్ 0 అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. ఏమిటి? సిస్ డాట్ ఎగ్జిట్ 0 అంటే ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఇక్కడ దాకా అర్థమైందా? ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఫైల్ ఎఫ్ నేమ్. నేమ్ సార్. ఫైల్ నేమ్ ఏదో r.txt ఏదో ఫైల్ నేమ్ తీసుకోండి. అది ఎందులో ఉంది? ఏ వేరియబుల్లో ఉంది? ఏ ఆబ్జెక్ట్లో ఉంది? ఎఫ్ నేమ్లో ఉంది. ఏం చేసాం? ఎఫ్ నేమ్ ఉందా లేదా చెక్ చేసాం. ఎలా? ఇఫ్ ఓఎస్ డాట్ పాత్ డాట్ ఈజ్ ఫైల్ ఆఫ్ ఎఫ్ నేమ్. ఈ ఫైల్ ఉంటే ఏ మోడ్లో ఓపెన్ చేశాను? రీడ్ మోడ్. సపోజ్ లేకపోతే ఏమని చెప్పాం? ఫైల్ నాట్ ఫౌండ్. ఫైల్ నాట్ ఫౌండ్. తర్వాత ప్రోగ్రామ్ ఏం చేశాను? ఎగ్జిట్ 0. ఎగ్జిట్ 0. ఓకే, సపోజ్ ఫైల్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది. ఇక్కడికి వచ్చింది. 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎల్ కౌంట్, డబ్ల్యూ కౌంట్, సి కౌంట్. ఇక్కడ ఇది రన్ చేసి ఒకసారి చూపెడతాను. మనం ఇందాక r.txt ఏంటి నేమ్ అదేనా? ఎస్. ఓకే, దన్నింది. ఓ సారీ, ఒక్క మిస్టేక్ ఉంది. 1 సెకండ్. ఇక్కడ సి కౌంట్ అని రాయాలి, కౌంట్ అని రాశాను అంతే. అదే ఎర్రర్. ఫైల్ నేమ్ ఏంటి? ఏది షేర్ అవుతుంది? ఎస్, r.txt. ఏమొచ్చింది అవుట్పుట్? ఎన్ని వచ్చినాయి లైన్స్? 4 సార్. వర్డ్స్ అన్ని? 4 సార్. క్యారెక్టర్స్ అన్ని? 25. ఏం చేసాం? ఇప్పుడు మీరు ఇది చెప్పాలి నాకు. ఇది ఎవరు చెప్తారు? ఎవరో ఒకళ్ళు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను. ఏమిటది? ఏ మాడ్యూల్ ఓపెన్ అవుతుందని చెప్పాను. రీడ్ మోడ్. ఇక్కడ ఫైల్ నేమ్ తీసుకున్నాను. సారీ, స్క్రీన్ షేర్ చేద్దాం. ఎస్, ఫస్ట్ ఏం చెప్పాను? 2 మాడ్యూల్స్ చెప్పాను. ఏమిటా మాడ్యూల్స్? ఓఎస్ ఓఎస్ SOS ఒకటి, సిస్ ఒకటి. ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఇన్పుట్ ఫైల్ ఫైల్ నేమ్. నేమ్. ఫైల్ నేమ్. తర్వాత ఏం చెక్ చేసాం? ఓఎస్ డాట్ పాత్ ఏది చెప్పలేదు కాబట్టి కరెంట్ ఫోల్డర్లో చెక్ చేస్తుంది. ఏంటిది? ఇది ఫైలా కాదో చెక్ చేస్తుంది. ఇచ్చింది ఫైల్ నేమా కాదో చెక్ చేస్తుంది. ఉందా లేదో చెక్ చేస్తుంది. ఉందనుకోండి, ఏ మోడ్లో ఓపెన్ చేశాను? రీడ్ రీడ్ మోడ్. మోడ్. సపోజ్ ఫైల్ లేదు, ఏం చెప్పాలి? ఫైల్ నాట్ ఫైల్ ఫౌండ్. నాట్ ఫౌండ్. తర్వాత ఇంకా ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వకూడదు, టెర్మినేట్ అయిపోవాలి. అందుకోసం ఏం చేసాం? ఏ ఫంక్షన్ వాడాం? సిస్ డాట్ ఎగ్జిట్ 0. ఎగ్జిట్ అనేది ఫంక్షన్, రైట్? ఏ మాడ్యూల్లో ఉంటుంది? సిస్ సిస్. ఇది అర్థమైందా? సపోజ్ Yes, sir. ఫైల్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయితే ఎక్కడికి వస్తుంది? కౌంట్. ఐ Count. ఇక్కడ కౌంట్. ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాను? 3. ఏమేమిటి? ఎల్ కౌంట్ అంటే లైన్స్, డబుల్ డబ్ల్యూ కౌంట్, కౌంట్ సి అంటే వర్డ్ కౌంట్, సి కౌంట్ అంటే Count. సి కౌంట్. కౌంట్. ఇక్కడ హనుక్ Sequence చూడు, characters. మన ఇచ్చిన ఫైల్లో ఏమున్నాయి? హనుక్ అనుక్ /n, తేజ /n, ఎస్తర్ /n, ESTHAR ఏమిట? AR AR సార్. ఈఆర్ఏ పోనీ ఏదో Yeah. పెట్టు. /n, ఈఆర్ఏ బ్యాక్ స్లాష్ ఇంతేనా? SRVYA. SRVYA ఫాలోడ్ బై
బ్యాక్ స్లాష్. Slash. తేజ ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఫర్ లైన్ ఇన్ ఎఫ్ అంటే ఎక్కడ వరకు రీడ్ అవుతుంది? స్లాష్ బ్యాక్ స్లాష్ ఉన్న వరకు. తెల్లదా భోజనం? ఫోన్ చేసిందా అమ్మ? స్లాష్ ఓకే. ఇప్పుడు బ్యాక్ స్లాష్ అని అంటే ఫస్ట్ లైన్ రీడ్ అవుతుంది ఎక్కడ వరకు? బ్యాక్ స్లాష్ అని వరకు, అవునా? ఇమ్మీడియట్ గా లైన్ కౌంట్ ఎంత ఇంక్రిమెంట్ చేసాం? +1. లైన్ కౌంట్ ఎంత ఉంది? ఇనిషియల్ వాల్యూ 0. 0 + 1 1. 1. ఇప్పుడు సి కౌంట్ ఎలా అవుతుంది? లెన్ ఆఫ్ లైన్ అంటే ఎంత వస్తుంది? 7. 7. దేనికి యాడ్ అవుద్ది? సి కౌంట్. C సి కౌంట్ count. వాల్యూ ఎంత ఉంది? 0. 0. 0 + 7 7. 7. నెక్స్ట్ ఏమవుతుంది? Five. లైన్ డాట్ స్ప్లిట్ అన్నాం. ఇక్కడ హనూక్ అనేది ఒక లైన్, అవునా? స్పేసెస్ ఉన్నాయి ఇందులో? No. నో. అంటే ఎన్ని వర్డ్స్ వస్తాయి? లిస్ట్ 7 కింద words. క్రియేట్ అవుతుంది కదా స్ప్లిట్ అనే ఫంక్షన్. స్ట్రింగ్ ని స్ప్లిట్ కనుక చేస్తే ఏమవుతుంది? స్పేస్ వచ్చేంత వరకు సెగ్రిగేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇందులో ఏమైనా ఉన్నాయా? No, sir. లేదు. ఎన్ని వర్డ్స్ ఉంటాయి మనకి? 1. 7. 1. Okay, one డబ్ల్యూ more, కౌంట్ one ఎంత more. ఉంది? 0. 0 + 1 1. లైన్ కౌంట్ 1, సి కౌంట్ 7, డబ్ల్యూ కౌంట్ ఎంత? 1. 1, sir. ఇప్పుడు నెక్స్ట్ లైన్ రీడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ లైన్ రీడ్ చేస్తే లైన్ కౌంట్ ఎంత అవుతుంది మనకి? 7. 7 One. plus. లైన్ కౌంట్ 1 + 1, sir. 1 + 1 ఒక లైన్ కదా. ఓకే, Yes, sir. ఇప్పుడు 2 అయింది. సి కౌంట్ ఎంత ఉంది మనకి? 7. 7 + 5 ఎంత? 12, sir. 12. Yeah, sir. 7 + 5 12. ఓకే, 7 + 5 ఎంత? 12. తర్వాత ఏది ఇంక్రిమెంట్ అవుద్దు వర్డ్ లో? తేజ ఒకటే కదా వర్డ్. Yes, sir. 1 ఉంది. 1 + 1 డబ్ల్యూ కౌంట్ 1 ఉంది. 1 + 1 2. 2, sir. నెక్స్ట్ లైన్ లో ఎస్తర్ లేని క్యారెక్టర్స్ ఉన్నాయి స్ట్రింగ్ లో. Esther. Yes, 7, sir. 7 ఎంత వచ్చింది మనకి? 7 5 7. కాదు 3. 12, 7 5 19, 12 12 19. 12 1 2 19, sir. 4 5 6 ఈ బ్యాక్ స్లాష్ అని కాదు. 19. గుడ్. తర్వాత సి కౌంట్ ఎంత అవుతుంది మనకి? 19 అవుతుంది. మళ్ళీ వర్డ్ కౌంట్ ఎన్ని ఉంటాయి? 1 కదా. ఓకే, వర్డ్ కౌంట్ 3 అవుతుంది. మళ్ళీ లాస్ట్ లైన్ లో ఏముంది? శ్రావ్య. శ్రావ్యలో శ్రావ్య. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 Five, 4 sir. 5 6. 19 + 6. సార్ 5 కదా సార్ అది? ఓ సారీ, 1 2 3 4 బ్యాక్ Yes, స్లాష్ sir. అన్న సారీ సార్. 6, sir. అంతే కదా. బ్యాక్ స్లాష్ అని Yeah. కూడా కౌంట్ చేయాలి. ఎంత వచ్చింది మనకి? 6. 25, sir. 25. ఎంత వచ్చింది? తర్వాత ఏ కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి? వర్డ్ కౌంట్ ఎంత? 1. 2 + 1 ఎంత వచ్చింది మనకి? 3. Yes, ఇది sir. అర్థమైందా? Yes, sir. సారీ, అర్థం. 3 3 + 1 sir. 4. వర్డ్ కౌంట్ 4, లైన్ కౌంట్ 4, క్యారెక్టర్ కౌంట్ 25. 25. అది వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సారీ, సరిపోయిందా లేదా? అవును, sir. సరిపోయిందా లేదా? ఇది Yes, sir. ఇది అర్థమైందా? యాక్చువల్గా నేను స్పేసెస్ ఇవ్వలేదు. ఓకే, స్పేసెస్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ తేజ రావ్ అని ఏదో ఉందనుకోండి సపోజ్. ఓకే, ఇలా ఉందనుకోండి. ఇది యాక్చువల్గా ఒక స్ట్రింగ్. ఓకే, ఈ తేజారావు బ్యాక్ స్లాష్ అన్నది ఎలా వస్తుంది మనకి? తేజ ఒక స్ట్రింగ్ కింద, రెండోది రావ్. రావు బ్యాక్ స్లాష్ అని ఒక స్ట్రింగ్ కింద వస్తుంది. అర్థమైందా? లిస్ట్ Okay, కింద sir. వస్తుంది మనకి. స్ప్లిట్ అంటే ఇదేమవుద్ది? ఇలా స్ప్లిట్ అయ్యి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి? 2 words. అర్థమైందా? 2 వర్డ్స్ ఉంటే 2, 5 ఉంటే 5, ఎన్ని ఉంటే అన్నీ వస్తాయి. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఓకే, sir. హనోక్, రామ్ అసలు మాట్లాడలేదా? ఓకే, నెక్స్ట్ ఏముంది ఇందులో? ఇప్పుడు ఇమేజ్ ఏదైనా ఉందనుకోండి సపోజ్. ఏంటిది? ఇమేజ్ కనుక ఏదైనా కనుక ఉన్నట్టయితే ఇమేజ్ని బైనరీ ఫార్మాట్లో రీడ్ చేస్తాం. ఏ ఫార్మాట్లో రీడ్ చేస్తాం? బైనరీ ఫార్మాట్లో. ఇప్పుడు సపోజ్
ఇది నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. అది నేను చెక్ చేయలేదు. ఇది జేపెగ్ కానీ ఐఎంజీ కానీ ఏదైనా కనుక ఉన్నట్టయితే బైట్స్ కింద రీడ్ చేయొచ్చు. దేని కింద రీడ్ చేయొచ్చు? బైట్. బైట్లో మినిమం వాల్యూ ఎంత అనుక్? తేజ, సార్ ఒక బైట్లో మినిమం వాల్యూ ఎంత? 290 ఓయ్ ఓయ్ ఓయ్, టూ మినిమం మినిమం సార్ 1 సార్ 0 సార్ 0, మ్యాక్సిమమ్ 255. మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 255. 255 అర్థమైందా? మినిమం వాల్యూ ఎంత Yes. ఉంటుంది? 0. మ్యాక్సిమం Zero. వాల్యూ 255 255. అర్థమైందా? ఎస్ సార్ ఇక సిఎస్వి ఫార్మాట్ అని ఉంటుంది. ఏ ఫార్మాట్? కామా సెపరేటెడ్ వాల్యూ. మీకు యాక్చువల్గా డేటా సెట్స్ కనుక మిషన్ లెర్నింగ్లో పైథాన్ యూజ్ చేసి మిషన్ లెర్నింగ్ యూజ్ చేసినప్పుడు జనరల్గా ఎక్సెల్లో కనుక మీరు కావాలంటే సిఎస్వి ఫార్మాట్తో సేవ్ చేయొచ్చు, గుర్తుండి ఉంటే. ఫైల్లో మీరు ఫార్మాట్ సేవ్లో ఫైల్ నేమ్లో చెప్పేటప్పుడు సేవ్ యాజ్ సెలెక్ట్ చేసి ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సిఎస్వి అంటే కామా సెపరేటెడ్ వాల్యూ అంటారు. సిఎస్వి అంటే అర్థం ఏంటి? కామా సెపరేటెడ్ వాల్యూ. చెప్తాను, ఈ కామా సెపరేటెడ్ వాల్యూలో డేటా ఎలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయ్ నెంబరు, నేము, శాలరీ ఇలా ఉందనుకోండి. ఇలా స్టోర్ అవుతుంది. అర్థమైందా? దీన్ని ఫీల్డ్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా. ఒక్కొక్కరో ఒక రికార్డ్, ఒక్కొక్కరో ఒక రికార్డ్. ఇది అర్థమైంది. ఈ ఫార్మాట్ ఏమంటారు? ఈ ఫార్మాట్ ఏమంటారు? సిఎస్వి. సిఎస్వి అంటే కామా Comma సెపరేటెడ్ separated వాల్యూ. వాల్యూ. ఇప్పుడు నేను కామా సెపరేటెడ్ వాల్యూ తోటి ఫైల్ క్రియేట్ చేసి సేవ్ చేసడానికి ఒక ప్రోగ్రాము, రీడ్ చేయడానికి ఒక ప్రోగ్రాము చూద్దాం. ఏంటిది? కామా సెపరేటెడ్ వాల్యూ తోటి ఎలా చేయాలో చూడండి. ఇంపోర్ట్ సిఎస్వి అంటాం. అంటే ఇప్పుడు కామా సెపరేటెడ్ వాల్యూ చేయాలి అనుకోండి, దానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఏ మాడ్యూల్లో ఉండాలి? సిఎస్వి ఫార్మాట్లో ఉండాలి. అదే సారీ, ఏ మాడ్యూల్లో ఉంటుంది? ఒక్క నిమిషం. సిఎస్వి సార్. రైట్. ఒక్క నిమిషం. చూడు. అయిపోయి. ఇక్కడ ఏం చేసాం? ఇంపోర్ట్ సిఎస్వి. తర్వాత విత్ ఓపెన్. నేను ఎవరి డేటా స్టోర్ చేస్తాను? సపోజ్ స్టూడెంట్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటా, లేదా ఎంప్లాయీ డేటా. డాట్ ఏమని చెప్దాం? సిఎస్వి. ఏ మోడ్లో చెప్పాలి? రైట్ మోడ్. ఇప్పుడు న్యూ లైన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి బ్రాకెట్ సార్ క్లోజ్ మనం చేసి రాస్తున్నామా యాడ్ చేస్తున్నామా సార్? ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఏ ఫార్మాట్లోకి? ఓకే. ఏ ఫార్మాట్లోకి? ఏ ఫార్మాట్ ఫైల్? రైట్. సిఎస్వి. సిఎస్వి రైట్ డబ్ల్యూ ఫార్మాట్. ఈజ్ ఈక్వల్. చెప్తాను ఇది ఎలా రావాలి. సిఎస్వి డాట్ రైటర్ ఎఫ్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫైల్లో చెప్పలేం. మధ్యలో మనకి ఒక రైటర్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది సిఎస్విలోకి. మనం ఏం పంపిస్తాం? ఇందులో ఎఫ్ అనేది పంపించాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిఎస్వి అనేది మాడ్యూల్. ఇందులో ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం? రైటర్ ఎఫ్. ఓకే. తర్వాత ఇప్పుడు డబ్ల్యూ డాట్, ఇందులో నేను ఒక రో రైట్ చేయాలనుకో. రైట్ రో అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఏ ఫంక్షన్ ఉంటుంది? రైట్ రో. ఇందులో నేను ఈ ఎంప నెంబరు, రెండో కాలం ఏంటి? ఈ నేమ్. తర్వాత శాల్. అట్రిబ్యూట్స్ నేను ఏ కాలమ్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను? ఎంప్లాయీ నెంబరు. రెండోది ఈ నేమ్ శాల్. ఇది హెడ్డింగ్ పెట్టాను, అవునా?
తర్వాత n రీడ్ చేయండి. n ఈక్వల్స్ టు ఎంటర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఇవన్నీ మీరు యాడ్ చేస్తారో చూద్దాం. ఓ లూప్ కూడా తీసుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ n ఏమేమి రీడ్ చేయాలి? ఎంప నెంబర్ ఏ టైప్? తర్వాత మూడోది ఏంటి? శాల్ కూడా నేను ఇంటిగానే ఫ్లోట్ ఎలా కావాలంటే అలా తీసుకోండి. ఇన్పుట్ SALARY. అర్థమైందా? ఏమేమి తీసుకున్నాను చెప్పండి. ఏమేమి రీడ్ చేశాను? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబరు. రెండోది ఏంటి? నెంబర్, నేమ్, సాలరీ. ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్ అన్నావా ఏమన్నావు? ఈ కామా ఈ నేమ్, ఈ నేమ్. మూడోది ఏంటి? సాల్. ఇది ఒక రో. అర్థమైందా? ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది? ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది? n టైమ్స్. n టైమ్స్. అర్థమైందా? ఇప్పుడు ఫైల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిందా లేదా? ఇక్కడ చూద్దాం. రన్ చేయండి. ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఇక్కడ. నెంబర్ ఆఫ్ రికార్డ్స్. నేను 3 రికార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంప్లాయీ నెంబర్ 1, నేమ్ ఏదో రాజ్, శాలరీ 10,000. 2 గణేష్ 30,000. 3 సురేష్ 40,000. మీరు ఇచ్చిన రికార్డ్స్ ఏ ఫైల్లో ఉన్నాయి? మీరు ఇచ్చిన రికార్డ్స్ ఏ ఫైల్లో ఉన్నాయి? CSV.csv అనేది. emp.csv అనే ఫైల్లో ఉన్నాయి. CSV ఇది మోడ్యూల్. కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, ఇష్యూ ఏముండదు. ఓపెన్ ఫైల్ నేమ్ ఏంటి? CSV. EM CSV. ఎన్ని రికార్డ్స్ ఇచ్చాను నేను? 3 రికార్డ్స్. నేను ఫస్ట్ ఏముంది హెడ్డింగ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ రో ఏమి ఇచ్చాను నేను? ఏమి ఇచ్చానండి ఫస్ట్ రోలో? ఎంప్లాయీ Employee నెంబర్, Right. ఈ ఈ నేమ్, నేమ్ శాల్. సాలరీ. ఇది ఫస్ట్ రికార్డ్. తర్వాత సెకండ్ రికార్డ్. 3 రికార్డ్స్ స్టోర్ అయినాయా లేదా? ఎస్ సార్. Yes. ఏమంటే ఇలా ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. పాసిబిలిటీ ఫర్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది అర్థమైందా? ఇప్పుడు నేను డేటా రీడ్ చేయడానికి చేద్దాం. ఓకే, డేటా రీడ్ చేయాలనుకోండి ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? R. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రీడ్ మోడ్. రీడ్ R. R. ఒక్క నిమిషం, ఇది నేను ఇంకా సింపుల్గా రాదు. ఎఫ్ ఈక్వల్స్ టు ఫైల్ నేమ్ ఏంటి? EM ఓపెన్. CSV. EMP.CSV. వెరీ గుడ్. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రైట్ W. రీడ్ Read సారీ mode. రీడ్ సార్. రీడ్ మోడ్. ఓకే, ఇప్పుడు ఒక రీడర్ ఆబ్జెక్ట్ ఒకటి ఉండాలి. ఎలా? డైరెక్ట్గా రీడ్ చేయలేం, ఈ ఆబ్జెక్ట్ పాస్ చేస్తాం. ఏది మనకి? ఏ రీడరా? CSV. CSV. రైట్. ఇక్కడ రీడ్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడాలి? రీడర్. Reader. ఇందులోకి ఏం పంపించాలి? ఫైల్ ఆబ్జెక్ట్ పంపించాలి. ఇక్కడ మనం ఎందులోకి రీడ్ చేస్తూ ఉంటాం? ఆర్ తోటి ఒక్కొక్క రో రీడ్ చేస్తూ ఉంటాం. ఓకే, మొత్తం ఒకేసారి కావాలంటే రీడ్ చేసేయచ్చు. ఎలా? డేటా ఈక్వల్స్ టు మనకేంటిది రీడ్ చేసేసాం కదా. డేటా ఈక్వల్స్ టు లిస్ట్ కింద క్రియేట్ చేయండి. ఏం క్రియేట్ చేస్తారు ఇక్కడ? లిస్ట్. ఒక్కొక్క లైన్ ప్రింట్ రీడ్ చేయండి. ఎలా? ఫర్ లైన్ ఇన్ డేటా ప్రింట్ లైన్. ఆఖరణ ఏం చేద్దాం? క్లోజ్ చేయొచ్చు. ఎలా? ఇక్కడ మీకు కలిపేసి రావచ్చు, కంగారు పడకండి. ఆ టపుల్ని నేను దేని కింద కన్వర్ట్ చేశాను? స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే ఏమిటది?
లిస్ట్. లిస్ట్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక రికార్డ్ని రీడ్ చేశాను. ఆ రికార్డ్ని దేనిలో స్టోర్ చేశాను? లిస్ట్ కింద కన్వర్ట్ చేశాను. ఒక్కొక్క లిస్టు ప్రింట్ చేశాను. ఎన్ని ఉన్నాయి లిస్టులు ఇందులో? 4 హెడ్డింగ్ తోటి ఒకటి, 3 రికార్డ్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4. 4. ఆ 4 ఎందులోకి వస్తాయి? ఇక్కడ చూడండి. రీడర్ మొత్తం డేటా ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఆర్ అంటే ఒక్కొక్కరు రీడ్ అవుతుంది. ఎందులో కన్వర్ట్ అవుద్ది? లిస్ట్ లో ఫస్ట్ లో కన్వర్ట్ అయ్యి లిస్ట్ కింద అయితే ఇందులో స్టోర్ అవుద్ది. ఇప్పుడు నేను ఏం చేశాను? ఒక్కొక్క రికార్డ్ని రీడ్ చేసి ప్రింట్ చేశాను. కావాలంటే సెపరేట్గా కూడా ప్రింట్ చేయొచ్చు. ఎలా? ఎంప్లాయీ నెంబరు, నేము అలా కూడా ప్రింట్ చేసుకో. దేనికి అది? ఏ ఫార్మాట్? సిఎస్వి ఫార్మాట్. ఇది చాలా 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 యూస్ఫుల్. ఎందుకు యూస్ఫుల్? మీరు మెషిన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ ప్రాజెక్టులు కానీ చేసేటప్పుడు డేటా ఏ ఫార్మాట్లో ఉంటుంది? సిఎస్వి ఫార్మాట్లో ఉంటుంది. సిఎస్వి ఫార్మాట్లో ఉన్న డేటాను రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి పైథాన్లో ఈజీ. ఓకే. సిఎస్వి ఫైల్ అయితే ఏ మాడ్యూల్ చెప్పాలి? సిఎస్వి మాడ్యూల్ చెప్పాలి. ఏ మాడ్యూల్ చెప్పాలి? సిఎస్వి మాడ్యూల్ చెప్పాలి. ఇది అర్థమైందా? అండ్ జనరల్ గా మనం పాండాసే కదా సార్ యూజ్ చేసేది. పాండాస్ యూజ్ చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు కోడ్. యాక్చువల్గా మామూలుగా పాండాస్ కానీ నంపై కానీ అవన్నీ కూడా మనకి అది ఫ్రేమ్ కింద, డేటా ఫ్రేమ్ కింద తీసుకుంటాం. డేటా ఫ్రేమ్ కింద తీసుకుని డేటా రీడ్ చేయొచ్చు. కావాలంటే ఇలా కూడా చేయొచ్చు. ఓకే. ఓకే ఓకే. నేను ఇదే చూడడం ఫస్ట్ టైం ఇలా తీసుకో ఏది? ఎలా ఇలా తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం సార్ చూడడం అని. చేయొచ్చు? పాండాస్ చేయొచ్చు. ఇంకోటి చెప్పనా మీకు? పాండాస్ కానీ నంపై కానీ అవి ఎందులో రాసి ఉంటారు? నేనైతే జూపిటర్ లో అలా వాటిల్లో యూజ్ ఆహా, చేస్తాను. అది అది మామూలుగా టూల్, అది కాదు. ఇప్పుడు నంపై కానీ పాండాస్ కానీ ఉన్నాయి కదా, అవి ఏమిటవి? మాడ్యూల్స్. ఆ మాడ్యూల్స్ కూడా ఎందులో రాశారు? పైథాన్లోనే రాశారు. పైథాన్ లోనే. ఆ కోడ్ పైథాన్లోనే. నెక్స్ట్ ఈ ఫైల్స్లోనే ఇంకొకటి ఉంది, బైనరీ ఫైల్ చెప్తాను. నెక్స్ట్ జిప్పింగ్ అండ్ అన్జిప్పింగ్ ఒకటి ఉంది. పికిలింగ్ అండ్ అన్పికిలింగ్ అని ఒకటి ఉంది. ఏముంది? పికిలింగ్ అండ్ అన్పికిలింగ్. పికిలింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫైల్లో స్టోర్ చేయడానికి పికిలింగ్ అంటాం. ఒక ఆబ్జెక్ట్ని రీడ్ చేయడాన్ని అన్పికిలింగ్ అంటారు. ఓకే. ఒక ఆబ్జెక్ట్ని ఫైల్లో స్టోర్ చేయడాన్ని ఏమని చెప్తాం? పికిలింగ్. ఒక ఆబ్జెక్ట్ని ఫైల్లోంచి రీడ్ చేయడాన్ని ఏమని చెప్తారు? అన్పికిలింగ్ అంటారు. అది ఈ డైరెక్టరీ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే మీరు ఫోల్డర్ అంటాం కదా, యాక్చువల్గా దాన్ని దాస్ ఆపరేటింగ్ సిస్టంలో డైరెక్టరీ అంటారు. ఓ డైరెక్టరీ క్రియేట్ చేయడం అంటే ఫోల్డర్ క్రియేట్ చేయటం, అలాగే తర్వాత ఫోల్డర్ని చేంజ్ చేయటం, మల్టిపుల్ డైరెక్టరీస్, మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేయటం, రిమూవ్ ఫోల్డర్ చేయటం, ఇవన్నీ వచ్చి క్లాస్లో చెప్తాను. ఇది ఏమన్నా ఈ వేళ చెప్పింది ఏమన్నా అర్థమైందా? అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? అసలు వింటమేనా? గణేష్, ఏమిటి పరిస్థితి? చేస్తున్నారా? చేయట్లేదు సార్ నాకు తెలిసినంత వరకు. మరి ఇలా అయితే నేను చెప్పడం వేస్ట్. మరి అది చూడాలా, ఫాలో అప్, ప్రాక్టీస్ చేయాలి. టాస్క్ ఇచ్చేయండి సార్ ఏదైనా ఉంటే. అప్పుడు ఫస్ట్ బైనరీకి ఎలా టాస్క్ ఇచ్చారో ఏదైనా టాస్క్ ఇవ్వండి సార్ ఒకసారి. అయితే ఓ పని చేయండి, సిఎస్వి ఫార్మాట్లో ఒకటి ఇది ట్రై చేయండి. ఇది ఒకసారి చెప్తాను. ఇది కాకుండా లిస్ట్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు వద్దు ఇవైతే ఇప్పుడు వెంటనే చేసేస్తారు లిస్ట్ టపుల్స్ చేయని మీద. చేయని 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 చెప్తా నేను కొన్ని ప్రాబ్లమ్స్ లిస్ట్ తయారు చేస్తున్నాను, రేపే షేర్ చేస్తాను. ఓకే. 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 లిస్ట్లో ఒకటి, టపుల్స్ ఒకటి, డిక్షనరీస్ ఒకటి, కొన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కవర్ అయ్యి చెప్తాను. అప్పుడు కొంచెం లాజిక్ వస్తుంది, ఇది వస్తుంది. ఓకే. MySQL రేపు చెప్తాను. ఓకే. ఓకే సార్. MySQL ఎక్కడ ఆగాం?